పిల్లలతో ఫోన్ మాట్లాడుతూ కూడా ఉండేది కదా. కొంతమంది సాక్ష్యాలు మనం వింటున్నాం కదా, భోజనం కూడా పెట్టకుండా వాళ్ళు మాత్రమే తినేసి అక్కడ కఠినాత్ములు కూడా ఉంటారు. అయినా కానీ ఎందుకంటూ అంటే నేను కష్టపడినా పర్లేదు, నా ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదు, నా ఈ సుఖాలకు దూరం అయిపోయినా పర్లేదు, నా బంధువులకు నా తల్లిదండ్రులకు దూరమైనా పర్లేదు, నా కడుపును పుట్టిన నాకు ఇచ్చిన పిల్లల భవిష్యత్తులో బాగున్నారు. వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో మూడోదిగా దేవుడు అంటున్నాడు నీ పిల్లలను ఆశీర్వదించాలి. నీ పిల్లలను ఆశీర్వదించే దేవుడు కాదు. మొట్టమొదటిగా దేవుడు మన చేతి పనులను ఆశీర్వదిస్తానని మనకు తెలియజేస్తున్నాడు. రెండవదిగా సర్వ ప్రయత్నాల్లో మన ప్రయత్నాల్లో ఆశీర్వదిస్తానని తెలియజేస్తున్నాడు. మూడవదిగా ఏ పిల్లల కోసమైతే ఏ పేగు తెంచుకుని కన్నావో ఆ పిల్లల కోసం నువ్వు కష్టపడదామని ఇష్టపడున్నావు కాబట్టి నీ పిల్లలను అంటే నిన్ను మాత్రమే కాదు నీ తర్వాత తరాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను. నువ్వు అబ్రహాము కుమారుడు అయితే అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ వంశము ద్వారా ప్రతి వంశము కూడా ఆశీర్వదింపబడుతుంది, ప్రతి జనము కూడా దీవించబడుతుంది అని చెప్తుంది. అదే దావీదు చేసిన ప్రార్థన ఆలకించి దావీదుతో ఏమన్నాడు తెలుసా? నీ మనవి నాకు అంగీకారమైంది కనుక నువ్వు నా కోసం కట్టాలనుకున్న మందిరము మంచి ఆలోచనే, కానీ నీ రక్తం ఉలికించిన చేతులతో దాన్ని నేను కట్టించుకోవాలని ఇష్టపడతలేదు. కానీ యుద్ధం అనేది జరగకుండా 40 సంవత్సరాలు నీ కుమారుడికి పరిపాలన ఇస్తాను, ఆ రక్తము ఒలికించని చేతులతో నా మందిరాన్ని నేను కట్టించుకుంటాను. ఇదిగో ఇంకా నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నీ వంశములో ఈ సింహాసనం మీద ఒకడు నీకు ఉండక దేవుడు తన పిల్లలను ఆశీర్వదిస్తాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా దావీదు వంశంలో పుట్టాడండి. ఏమన్నాడు? మూడవదిగా నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నా మాట చదివేసి వాక్యాన్ని ముగించుకుంటాను. దినవృత్తాంతం మొదటి గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 26వ అధ్యాయం. అనంగా లేకండి 4వ వచనం అంశాలు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒబేదేమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షమయా జ్యేష్ఠుడు. పిల్లల ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాము. ఒబేదేమును మందస్సమున్న కారణాన్ని బట్టి ఒబేదేమును దేవుడు ఆశీర్వదించినట్లుగా ఇదిగో మనం చదువుతున్నప్పుడు ఆ పిల్లల గురించి చెప్తున్నాడు. చదువు. షమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు 2వ వాడు, యోవాహు 3వ వాడు, షాకారు 4వ వాడు, నెతనేలు 5వ వాడు, అమ్మీయేలు 6వ వాడు, ఇషాకారు 7వ వాడు, పెయుల్లైతు 8వ వాడు. ఒబేదేము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను 62. అంటే దేవుడు పిల్లల్ని ఆశీర్వదిస్తానంటే ఏంటో తెలుసా? పిల్లలకి ఏ లోటు లేకుండా చదువుల్లోనే నువ్వు అక్కడితో ఆగిపోతున్నావు. ఎందుకని ఏమని ఆశీర్వదించారు తెలుసా? అమ్మా నా కుమార్తె నువ్వు ఆశీర్వదించారు, అలాగే ఆశీర్వదించాడు దేవుడు. అలా కదా ఇశ్రాయేలు అందరూ కూడా లక్షల జనాభా కదా, లక్షల జనాభా వచ్చింది కదా. ఆశీర్వాదం అంటే నీ పిల్లలు మాత్రమే కాదు, నీ పిల్లల 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 పిల్లలు నీవు ఆశీర్వదింపబడు. ఒబేదేము సంఖ్య ఎందుకు చెప్తున్నాడు తెలుసా? దేవుడు ఆశీర్వదించిన పిల్లలు లెక్క వచ్చేసరికి 60 మంది అయిపోయారు. ఏమైపోయారు? అంటే నీ సంతానాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనులు ఏ పనులు అయితే చేస్తున్నావు ఆ పనులు నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. రెండవదిగా నువ్వు ఏ ప్రయత్నాలు చేస్తున్నావో ఆ సర్వ ప్రయత్నాలు నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. మూడవదిగా ఏ పిల్లల కోసం అయితే నువ్వు పాటుపడాలని కష్టపడాలనుకుంటున్నావో ఆ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. మన మధ్యన ఆత్మదేవుడు వాక్యమై మాట్లాడుతున్నాడు. ఈ 3 విషయాలు కూడా మనకి నేర్పిస్తున్నాడు. మొట్టమొదటిగా నీ చేతి పనులు ఆశీర్వదిస్తే, రెండవదిగా నీ ప్రయత్నాలు ఆశీర్వదిస్తే, మూడవదిగా నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదాలు ఈ కుటుంబమే ఖాతా